ఏ బాగున్నావా సువర్చలమ్మా? అమ్మాయి బాగున్నావా? ఇదిగో కైలాసం అయ్యా. పెద్దానికి పట్టు చీర, అమ్మాయికి సిల్కు చీర, మరి జ్యోతమ్మకి జరీ చీర. అలాగే. అన్ని ఇక్కడికి రామరాజు, ఏమిటి ఏమిటి హడావుడంతా? ఏమీ లేదు లక్ష్మీపతి గారు, గడిచిపోయిన రోజులన్నీ కూడా పీడకల్లు. నా మనసులో ఏమీ లేదు. సరే, మీ మనసు ఎలాగో తెల్ల కాగితమే. మాట్లాడమేమయ్యా కైలాసం? అయ్యా, తమరు ఏమనుకోనంటే నాదొక చిన్న మనవి. ఏమిటయ్యా? తమరు ఏ నక్కను తొక్కొచ్చారో దాని అడ్రస్ నాకు చెప్తే నేను కూడా వెళ్ళి నా కుడికాలతో 4-5 సార్లు తొక్కేసి వస్తాను. అప్పటికైనా నా లెక్క ఏదైనా మారుతుందేమో. అదేమిటయ్యా? అంతేనండి. ఒక పక్క లక్ష్మి వచ్చి ఇంట్లో పడిందా, మరో పక్క 90 పైసా కట్నం అక్కర్ లేకుండా రామరాజు గారితో వియ్యం అనుకోబోతున్నారా? ఏమిటయ్యా నువ్వు అనేది? వినండి మరి, ఈ శుభ సమయంలో మీరు బాకీ ఉన్న కాగితాలన్నీ కూడా రామరాజు గారు చింపైపోతున్నారా? ఇంకా మాటలు ఎందుకు లేవయ్యా? ఓ పక్కన మేము వియ్యంకులు అవుతుంటే మా మధ్య కాగితాలు బాకీలునా? అమ్మా సువర్చలమ్మా, మేం మంచి రోజు చూసి ఇంటికి వచ్చాం. మీరు తొందరలో అనేస్తే ముహూర్తాలు పెట్టించేస్తాం. కానీ అబ్బా అక్క, బావగారు అమాయకులైన సంగతి మనందరికీ తెలుసు. అని చేత నువ్వే విషయంలో కలగజేసుకుని ఈ శుభకార్యం జరిపించాలి. అది కాదు. అబ్బా, మీరు ఏం మాట్లాడండి బాబు. బావగారు, మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మా అక్కయ్య మీతో మాట్లాడుతుంది. అక్కయ్య వస్తాం, సుందరి వస్తాం, బావగారు సెలవు. అయ్యా, ఏమీ మాట్లాడుకురా. ఏమిటి ఇది? తుఫాన్ లాగా వచ్చి మనల్ని ఒక్క మాట కూడా మాట్లాడివ్వకుండా అన్ని తనే మాట్లాడేసి మన సంబంధం ఖాయమనుకున్నట్టుగా వెళ్ళిపోతాడేమిటి? మన అభిప్రాయం తెలుసుకున్నక్కర్లా? అదేమిటండి, బంగారం లాంటి సంబంధం, పైగా మనమ్మాయే కావాలని వచ్చారు. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కాదనకూడదండి. ఏమిటో నువ్వు మాట్లాడేది? రామరాజు విషయం తెలుసుకోవడాను. అదేమిటండి, ఒక్క ఊళ్ళో ఉన్నప్పుడు మనస్పర్ధలు రాకుండా పోతాయా, సర్దుకోకుండా ఉంటామా? అవును మావయ్య, మీరు ఇంకేం మాట్లాడకుండా వెంటనే ఈ పెళ్లికి ముహూర్తం పెట్టించేయండి. మీరేమంటారు? నేను మటుకు ఏమంటాను, ఇంత గొప్ప సంబంధం వచ్చిన తర్వాత ఎవరు ఏమనకుండా ఉంటేనే మంచిదంటాను. శుభస్య శీఘ్రం, ఆలోచించిన ఆశాభంగం. అవును నాన్న, ఒక వారం రోజుల్లో పెళ్లి జరిపించాడు మంచిది నాన్న. సరే, మీరందరూ ఇష్టపడితే నేను ఒక్కనే ఎందుకు కాదనాలి? అలాగే కనుగొండి. అదిగో అమ్మాయి జ్యోతి కూడా వచ్చేసింది. జ్యోతి, రామమ్మ మరదలమ్మ, జ్యోతి అని పేరు పెట్టినందుకు నిజంగానే మా అందరి కళ్ళకి వెలుగునిచ్చేదాన్ని అయ్యావు. అది పుట్టిన నక్షత్రమే అలాంటిదమ్మా. నన్ను అడిగితే మన ఇంట్లో అందరి పాలిట అదృష్ట దేవత జ్యోతి అంటాను. అందుకే అంతటి లక్షాధికారి రామరాజు గారు తనంతట తానుగా మన ఇంటికి వచ్చి నిన్ను తన ఇంటి కోడని చేసుకుంటానన్నారు. నాన్న, ఏమిటిదంతా? వాళ్ళు చెప్పేదంతా నిజమా? అవునమ్మా, లక్ష్మి వచ్చిన వేళ విశేషం. ఇంతకాలం మనతో విరోధంగా ఉన్న రామరాజు వినయంగా చేతులు కట్టుకుని ఈ కానుకలన్నీ తీసుకొచ్చి మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకుంటానని ప్రాధేయపడి అడిగాడమ్మా. అందుకు మీరేమన్నారు? సరే అన్నారా? ఇంత పెద్ద సంబంధం వస్తే ఏ తల్లిదండ్రులైనా ఎలా కాదంటారమ్మా? గొప్ప సంబంధం. మనకు డబ్బు రానంత కాలం మనని హీనంగా ఎందుకు పనికిరాని వాళ్ళ చూసిన రామరాజుది గొప్ప సంబంధం. పండగ పూట మన ఇంటి మీద కప్పులో వాళ్ళొస్తే వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుని మనల్ని వీధిలోకి లాగాలనుకున్న రామరాజుది గొప్ప సంబంధం. జరిగినవన్నీ పలక మీద రాత్రులు కావనా చెరిపేసి మర్చిపోవటానికి. మీకు నచ్చినా వాళ్ళ అబ్బాయిని నేను చచ్చినా చేసుకోను. ఏమిటా మాటలు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా అంత గొప్ప సంబంధం? గొప్ప అనేది డబ్బు విషయంలోనే చూస్తున్నారు అంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. మంచి మనసున్న మనిషి కావాలి, గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి కావాలనే ఆలోచనే లేకుండా డబ్బున్నవాడే గొప్పవాడు అనుకోవటం చాలా దౌర్భాగ్యం. అవే మాటలు? అంతకన్నా మంచి సంబంధం వస్తుందా నీకు? మంచి అనే పదానికి నీ డిక్షనరీలో అర్థం ఏమిటో నాకు తెలియదు గాని నేను మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకునే మనిషి భీమరాజు ఒక్కడే. భీమరాజునా? ఏమే, అతను మన ఇంట్లో పనివాడన్న సంగతి మర్చిపోయావా? అతనంతస్తేమిటి మనంతస్తేమిటి? జ్యోతి, ఆ కూలి పని చేసుకు బతికే భీమరాజుని చేసుకుంటాననటానికి నీకేమైనా మతిపోయిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రామరాజు కొడుకుని చేసుకు తీరాలి. నాన్న, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు ఇంట్లో మిమ్మల్ని అమ్మని ఏ ఒక్కరూ పట్టించుకోకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తే భీమరాజు వచ్చి మీ బరువు బాధ్యతల్ని తన్నెత్తిన వేసుకున్న సంగతి మర్చిపోయారా? మీరు మందులు లేకుండా జబ్బుతో మంచాన పడి ఉంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏ సంబంధం లేనట్టు ఉండిపోతే తన ప్రాణాన్ని తెగించి మీకు మందులు తెచ్చిచ్చింది భీమరాజు అన్న సంగతి మర్చిపోయారా? అలా సాయం చేశాడనుకుంటే కృతజ్ఞుడు అంటాను. కావాలంటే కాస్త డబ్బు పారేస్తాను, అంతేగాని కన్న కూతుర్నే కట్టబెట్టనే. చేతులకి డబ్బు రాగానే చేసిన సహాయాలకి చూపించిన అభిమానాలకి విలువ కట్టడం ప్రారంభించారా నాన్న? నిజంగా అతను చేసిన సహాయాలకి డబ్బుతోనే విలువ కట్టాలనుకుంటే ఈ లోకంలో ఉన్న డబ్బంతా ఇచ్చినా సరే సరిపోదని తెలుసుకోండి. ఏమిటా వాగుడు? ఇంతకీ ఆ సంబంధం చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎవరేమనుకున్నా సరే
నేను భీమరాజునే చేసుకుంటాను. నోర్మయ్య, ఎంతకు తెగించావే, మాకే ఎదురు చెప్తావా? అసలు నిన్ను కదా అనాల్సిందే ఈ వాణ్ణి. రారా రా, నువ్వు చేసిన సహాయానికి చేతులైతే దండం పెడతాం అనుకుంటున్నాను రా. ఏమిటి బాబు గారు మీరు అనేది? నోర్మయ్య, ఏమీ తెలియనట్టు మాట్లాడకు. ఒరేయ్, ఎంత ఎత్తు వేశావురా. మంచి వాళ్ళ మా ఇంట్లో చేరి మా అందరికీ సహాయం చేస్తున్నట్టు నటించి వయసులో ఉన్న ఆడపిల్లను వల్ల వేసుకుంటావా? వరా వరా ముందు. ఒరేయ్, నీలాంటి వెన్నుపోటు పొడిచే మనిషిని ఇంతకాలం ఇంట్లో అడ్డు పెట్టడం నాదే బుద్ధి తక్కువరా. వరా బయటికి. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. మనిషి కంటే డబ్బుకు విలువనిచ్చేవాళ్ళు నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు అని నమ్మేవాడిని నేను. అందుకే మనుషులకి మనసులకి విలువనిచ్చే మీ నీళ్ళలో చేరాను. కానీ డబ్బు రాగానే మీరు కూడా ఇలా మారిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు. మీలాంటి మనుషుల నీళ్ళలో నేను ఉండలేను. కట్టుగుడ్డలతో ఇంట్లో అడుగు పెట్టాను, ఆ కట్టుగుడ్డలతోనే వెళ్ళిపోతున్నాను. రాజు, నేను నీతో పాటే వచ్చేస్తాను. ఎక్కడికే వెళ్ళేది? మా పరువు మర్యాదల్ని మంట కలిపి ఆ పక్కీర్ వేధతో పెడతావా? సుందరి, దీన్ని తీసుకెళ్లి గదిలో పెట్టి తాళం వేయి. ఎల్లాయి చెప్పిన దాంట్లో కొంచెం న్యాయం ధర్మం నోరు మూయి. ఇంకా ఇక్కడ నిలబడవే, పోరా బయటికి. లక్ష్మీపతి గారు, డబ్బుతో కొనుక్కోలేనివి ఏమిటనేది త్వరలోనే మీకు తెలిసి వస్తుంది. వస్తాను. నిలువ నీడ కూడా పోయినట్లుందే. ఆ విషయం మీకెలా తెలుసు? నాకు ఇష్టమైన వ్యక్తిని గురించి అన్ని విషయాలు తెలుసుకోవటం అనుక్షణం నాకు అలవాటు. ఇప్పుడు తెలుసుకోవటం వల్ల ఫలితం ఏమిటో? వేరే దారి లేదు గనక నా వెంట వస్తావని ఆశ. ఒక్క పూట తిండి లేకపోయినంత మాత్రాన మనిషి పోతాడనుకోవటం ఎంత పొరపాటు. ఒక చోట ఆశ్రయం పోయినంత మాత్రాన నేను వస్తాననుకోవటం అంతే పొరపాటు. ప్రపంచం చాలా విశాలమైంది. కానీ అందులో ప్రతి చోటు సౌకర్యమైంది కాదు. రాజాలాగా దర్జాగా ఉండక ఇంకా నీకు ఈ బ్రతికెందుకు? మీరు చెప్పే బ్రతుకులో సంతోషం ఉంటుంది, నేను కోరుకున్న బ్రతుకులో సంతృప్తి ఉంటుంది. అందుకే నేను ఇలాగే బ్రతకదలుచుకున్నాను. చూడు, వెళ్ళిపోయే నీకు దిక్కు లేకపోయినా, పంతం పట్టిన నువ్వు పరిస్థితులకి తట్టుకోలేకపోయినా మొహమాటం లేకుండా నా దగ్గరికి వచ్చేయచ్చు. ఈ రోజంతా నేను ఊరి బయట గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళ నిర్ణయాలు తరచూ మారుతూ ఉంటాయేమో కానీ నా నిర్ణయం మాత్రం ఒక్కటే. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న కూడా అదే. ఐసీ. నేనెవరో ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నా మనసుకు నచ్చిన మనిషితో మీకున్న అనుబంధం ఏమిటో తెలుసుకుందామని. నీ మనసుకు నచ్చిన మనిషా? అంటే రాజా? అవును, అతనితో మీరు మాట్లాడుతుంటే విన్నాను, చూశాను. మీరెవరు? భీమరాజు మీకేమవుతాడు? మీ అందరికీ భీమరాజు అయిన వాడు మీ అందరికంటే నాకు దగ్గరవాడు. నా కన్న కొడుకు. ఏమిటి, భీమరాజు మీ కన్న కొడుకా? నిజానికి వాడి పేరు భీమరాజు కాదు, కృష్ణరాజకుమార్. కోట్లకు అధికారినైన నా ఆస్తికి, ఐశ్వర్యానికి, వంశానికి ఒక్కగానొక్క వారసుడు. మరి తనకి ఎవరూ లేరని, తినడానికి తిండి కూడా లేదని ఎందుకు అబద్ధం చెప్పాడు? తన పంతం నిలబెట్టుకోవాలని. ఏమిటి, కన్న తండ్రితో పంతమా? ఏమిటండి మీ ఇద్దరి మధ్య జరిగిందేమిటి? నువ్వు వాడు ప్రేమించిన పిల్లవని అర్థమైంది. చూడమ్మా, బిడ్డలు లేని మా దంపతులకు భగవంతుడు కృష్ణనిచ్చాడు. కానీ కన్న క్షణంలోనే వాడి కన్న తల్లిని భగవంతుడు తీసుకుపోయాడు. అప్పటి నుంచి తల్లి లేని ఆ బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఆస్తి, ఐశ్వర్యం, నౌకర్లు, చాకర్లు అన్నింటిలోనూ అందరితోనూ అడిగింది లేదనక, కోరింది కాదనక పెంచి పెద్దవాణ్ణి చేశాను. బికాజ్ ఐ కుడ్ అఫోర్డ్. నా ఇష్టం వచ్చినట్టు నేను వాడిని పెంచానే కానీ వాడి మనసు మాత్రం స్వతంత్రంగా ఎదిగింది. కృష్ణ, నువ్వు 2 రోజులకోసారి మన మేనేజర్ దగ్గర 10,000, 25,000 తీసుకుంటున్నావట. తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ డబ్బుతో నా కొడుకు ఒక పార్టీ ఇచ్చాడంటే ఆనందపడుతుంది, రేసులాడాడంటే సంతోషిద్దును, సరదాగా ఖర్చు పెట్టుకున్నాడంటే అంతకంటే సరదా పడుదును. కానీ ఆ డబ్బుతో పేదవాళ్ళను ఉద్ధరించడం, ఫ్యాక్టరీ కూలీలకి తిండి పెట్టడం, ముష్టి వాళ్ళకి సహాయపడడం మనకి అవమానం. మన అంతస్తు ఎక్కడా, వాళ్ళ అధోగతి ఎక్కడా? పేదరికంలో పుట్టినంత మాత్రాన, పేదరికంలో బ్రతికినంత మాత్రాన వాళ్ళు మనుషులు కారనుకుంటున్నారా? మనుషులని వాళ్ళని నెత్తికెక్కించుకుంటే ఇంకా ఎత్తుకెక్కాలని మనల్ని తొక్కుతారు. మనం ఈ ఎత్తున ఉన్నామంటే వాళ్ళ నెత్తురు కష్టమే కారణం అని మర్చిపోకండి. అందుకు వాళ్ళకి డబ్బు పారేస్తున్నాం. డబ్బు పారేయటం వల్ల వాళ్ళ కష్టం తీరదు. వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళ కష్టాలని కన్నీటిని పంచుకుని వాళ్ళలో ఒక్కడే బ్రతికినప్పుడే మన బ్రతుకు ఒక అర్థం ఉంటుంది. కృష్ణ, నీది అర్థం లేని వాదన. డబ్బు కంటే నీకు పేదరికంలోనూ పేద ఇంట్లోనూ పుట్టిన మనుషులే ఎక్కువ. డాడీ, డబ్బు అనేది ఏ తప్పుడు పనులు చేసైనా సంపాదించవచ్చు, కానీ మనుషుల్ని సంపాదించడం డబ్బు వల్ల కూడా సాధ్యం కాదు. యు ఆర్ మిస్టేకెన్. 100 పారేస్తామంటే 1000 మంది మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. వేలిస్తామంటే మన గుమ్మం దగ్గర కుక్కల్లా కాపలా కాస్తారు. నువ్వు చెప్పే మనుషులు. బట్ డాడీ,
వాళ్ళు చూపే భయభక్తులు, వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలు మీకు కాదు, మీ డబ్బు. డబ్బుతో కాకుండా మిమ్మల్నిగా ప్రేమించడానికి ఒక్క మనిషిని సంపాదించుకున్న రోజున మీరు గొప్పవారు అవుతారు. అంటే మనిషి బ్రతుకులో డబ్బుకి విలువే లేదంటావా? అవసరమే రాదంటావా? డబ్బు ఒక్కటే మనిషి బ్రతుకు అవసరమైంది కాదంటాను. డబ్బు లేకుండా నువ్వు ఏ పని చేయలేవు తెలుసా? డబ్బు ఉండి చేయలేని పనులన్నింటిలో డబ్బు లేకుండా కొందరు చేశారు చరిత్రలో. ఆ విషయం తెలుసా మీకు? ఉదాహరణలు చెప్పుకుని జీవితాన్ని నడిపించుకోలేవు కృష్ణ. మన జీవితం మరొకరికి ఉదాహరణగా నడిపించుకోవచ్చు డాడీ. ఇలా మాటలు చెప్పడం చాలా తేలిక కృష్ణ, కానీ నువ్వంటున్నట్టుగా డబ్బు లేకుండా, నీ వెనక నా పేరు లేకుండా దేశంలో ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏమీ చేయలేవు. అలా అనుకోవటం మీ అమాయకత్వం డాడీ. ఈ క్షణంలోనే చెప్తున్నాను, మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా, మీ పేరు వాడుకోకుండా, మీరు పెట్టిన నా పేరు వాడుకోకుండా, నేనెవరినో ఎవరికి తెలియకుండా నేను అనుకున్నది సాధిస్తాను. డబ్బుతో జరగనది ఆత్మవిశ్వాసంతోనూ పట్టుదలతోనూ జరుగుతుందని నిరూపిస్తాను. ఛాలెంజ్ చేస్తున్నావా? జీవితమే ఒక ఛాలెంజ్ డాడీ. అందులో గెలిచిన వాడే మనిషి అవుతాడు. మీరన్నట్టు ఇది మన ఇద్దరి మధ్య ఛాలెంజ్ అయితే అందులో నేను గెలుస్తాను. ఆ తర్వాతే మిమ్మల్ని కలుస్తాను. ఓడిపోతే మీతోనే మీ వంశం అంతమైందనుకోండి. గుడ్ బై. అలా వెళ్ళిపోయిన వాడు ఎక్కడుంటున్నాడో, ఎలా ఉంటున్నాడో ప్రతి క్షణం తెలుసుకుంటూనే ఉన్నాను. ఏదో ఒక రోజున కష్టాలకి నష్టాలకి ఎదురు దెబ్బలకి తట్టుకోలేక, డాడీ నేను వచ్చేశాను, మీరు చెప్పిందే నిజం, గెలుపు మీదే అంటాడనే ఆశ. అందుకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు చెప్పిన కథ వలన నాకు 2 నిజాలు తెలిసాయి. ఏమిటవి? 1, భీమరాజుగా వచ్చిన కృష్ణ అసలు చరిత్ర ఏమిటో అర్థమైంది. 2, కృష్ణ వ్యక్తిత్వాన్ని, పట్టుదలను, ఆశయాల మీద ఉన్న నమ్మకాల్ని ఇన్నేళ్లు పెంచిన మీరు తెలుసుకోలేకపోయారని అర్థమైంది. అంటే మీరు ఆశపడుతున్నట్టు కృష్ణ ఏనాటికి లొంగిపోడు. గెలిచిన రోజున మీరే వచ్చి మీ ఓటమిని ఒప్పుకొని తలదించుకుంటారు. అది నా కోరిక కాదు, నా నమ్మకం. వస్తానండి. సీత, అమ్మ సీత, తలుపు తీయమ్మా. అమ్మ సీత, సీత. ఏమిటి రాజే, ఏం జరిగింది? ఇది రామరాజు ఇంటికి వెళ్ళి వచ్చింది బాబు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. లోపల ఏదో అఘాయిత్యం చేసుకుంటుంది. అమ్మ సీత, సీత, తలుపు తీయమ్మా. ఏటమ్మా ఈ దారుణం? ఏటమ్మా ఇది? ఏమిటమ్మా ఈ అఘాయిత్యం? ఆ రామరాజు గారు ఏమన్నాడని ఇంత దారుణాన్ని తలపడ్డావు? చావమన్నారన్నయ్య. నన్ను భారీగా ఒప్పుకోవాలంటే 1,00,000 రూపాయలు తీసుకురమ్మన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. డబ్బుకి ప్రాణానికి ముడిపెట్టాడా? ఈ అమాయకురాలు బతకాలంటే 1,00,000 రూపాయలు కావాలన్నాడా? మాట అనడమే కనుక అడిగి తేలికే కావచ్చు, కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను? దీని బొత్తికి ఎలా బాగు చేయగలను? రాజయ్య, నువ్వేం బెంగ పెట్టుకో. అంతాలు పట్టింపులు మర్చిపోతే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి వాడికి ఇవ్వటమే కాదు, 1 కోటి రూపాయలు పెట్టి వాడిని కొనగలను కూడా. ఇప్పుడే తీసుకొచ్చి అది వాడి ముఖాన్ని కొడతాను. కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నా? ఓడిపోయానని ఒప్పుకొని, డబ్బే గొప్పదని చెప్పుకొని మీ నాన్నగారు ముందు చేతులు జాపటానికా? జ్యోతి, నీకు నాకంతా తెలుసు కృష్ణ. డబ్బుకు విలువిచ్చే మీ నాన్నగారితో మానవత్వమే గొప్పదని, అదే గెలుస్తుందని అన్నిటిని వదిలేసి వచ్చేసావని నాకు తెలుసు. జ్యోతి, నమ్ముకున్న ఆశయం కోసం నువ్వు ఒంటరిగా పోరాడి గెలుస్తావని మీ నాన్నగారితో అన్నాను. నువ్వు గెలవాలని మనసారా కోరుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి ఆ 1,00,000 కోసం ఓడిపోయానని ఒప్పుకుంటావా? జ్యోతి, ఆశయాలు ఆదర్శాల కంటే ఒక మనిషి ప్రాణం నిలబెట్టడమే గొప్పదనిపిస్తుంది. నా ఓటమి సీత జీవితానికి ప్రాణం పోస్తుందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది? నిజమే, కానీ ఓడిపోకుండానే సీత జీవితం బాగు చేయొచ్చుగా. జ్యోతి, ఆ, అలా జరగాలంటే నేను ఒకటి చెప్తాను, దానికి నీ సహకారం కావాలి. జీవితాంతం నీతో కలిసిమెలిసి తిరగాలని కోరుకున్న దాన్ని. నా పూర్తి సహకారం నీకు తప్పకుండా ఉంటుంది. ఏం చేయాలో చెప్పు. ఇలా రా. ఏమిటి బాగారు అర్జెంటుగా అబ్బాయిని వెంట పెట్టుకు మరీ రమ్మని కబురు చేశారు. నాకు జ్యోతికి ఇప్పుడే పెళ్లి చేసేద్దామా? నేను రెడీ. తొందరపడక బాబు. పెళ్ళంటే నోట్ లెక్క అనుకున్నావా? దానికి అంతా ఓ పెద్ద లెక్క ఉంది. మరేం లేదు బావగారు, ముందు మా అమ్మాయి పెళ్లి ఒప్పుకోలేదు, కానీ అందరం కలిసి కేకలేసి రామరాజు గారు లాంటి పెద్ద సంబంధం మళ్ళీ దొరకదు అని చెప్పిన తర్వాత ఆఖరికి ఒప్పుకొని ఓ మాట అంది. ఏమిటో చెప్పండి, విని మేము సంతోషిస్తాం. ఏమీ లేదు, మీతో ప్రత్యేకంగా మాట్లాడాలట. నాతోనా? ఏమిటమ్మా కోళ్ళ, ఏమిటో చెప్పు. ఏమిటమ్మా నీ మనసులో మాట ఏమిటో చెప్పు. నాన్నగారు మొదటి పెళ్లి విషయం చెప్పగానే వద్దన్నాను. చిన్నపిల్లని తెలుసో తెలియకో అలా అన్నాను. నన్ను క్షమించండి. దానికేముందిలే, ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. ఏం లేదు,
ఏ ఆడపిల్లకైనా తన కోడలుగా వెళ్లే ఇంటికి కాస్తో గూస్తో పరువు ప్రతిష్ట ఉండాలని కోరుకుంటుంది. ఆ ఇంటి పెద్ద దిక్కైన మావగారిని అందరూ గౌరవించాలని కూడా కోరుకుంటుంది. అదేమిటమ్మా ఇప్పుడు మా అయ్యగారికి ఏం తక్కువని? ఆయన ఎవరు వేదవని సన్యాసి అనగా నేను వెళ్ళలేదే అని మీరనుకుంటున్నారు. కాని ఊరంతా సీతమ్మ అనే ఆడదాన్ని మోసం చేసిన దుర్మార్గుడు అంటున్నారు. అదేవరు అదే నాన్న, ఊళ్ళో వాళ్ళందరూ నా పిన్ని అని ఏడిపిస్తుంటారు చూడు, ఆవిడ. విన్నారుగా, నా కాబోయే భర్త నలుగురి చేత అలా మాటలు అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు. అంతేకాక మేమిద్దరం భార్యాభర్తలు అయిన తర్వాత అత్తామావలు ఇద్దరు కలిసి మమ్మల్ని దీవించాలని నా ఆశ. ఏమిటమ్మా నువ్వనేది? మీరు ముందు సీతమ్మని ఊరందరి ముందు భారీగా స్వీకరిస్తే ఆ తర్వాత నేను మీ అబ్బాయిని భర్తగా స్వీకరిస్తాను. దాన్ని నేను భారీగా స్వీకరించాలా? మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మానేయి, అంతేగా నేను మాత్రం. నాన్న, నువ్వు ఒక తండ్రివేనా? కన్న కొడుకు కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? ఇదేమి త్యాగం రా? ఎవరితో దాన్ని పోయేదా? దారిని పోయేదేంటి? ఆవిడ నాకు పిన్నే. నువ్వు ఆవిడ పెళ్ళంగా ఒప్పుకోపోతే నేను ఇక్కడే పడి చచ్చిపోతాను. బాబు. కైలాసం గారు, నేను అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఏం చేయాలి? చాలా లెక్కలు ఉన్నాయి బాబు. సుఖమైన లెక్క ఏమిటంటే ఒకటి పీకి తాగి తాగడం, 2 ఎండలు తాగి తాగడం, 3 నూతులు దూకి తాగడం. నోరుమై ఉన్న ఒక్క గుడికి ఇలాంటి దిక్కుమాల స్థలాలు ఇస్తావా? ఆయన ఇచ్చేదేమిటి? ఆయన ఊపని నేను తీసుకోగలను. నువ్వు పిన్నిని పెళ్ళంగా ఒప్పుకుని నన్ను జ్యోతికిచ్చి పెళ్లి చేయకపోతే నేను ఇక్కడే పడి చచ్చిపోతాను. చచ్చిపోతాను. ఏయ్, నా మాట వినరా? ఉన్న ఒక్క కొడుకుని చంపేసుకుని నేను మాత్రమే సుఖపడేది. అలాగే అమ్మా జ్యోతి, వస్తున్నారు మామయ్య గారు. నీ ఇష్ట ప్రకారమే కానీ ఆ శాలువ ఇచ్చే.